మోరియా మినిస్ట్రీస్ వారు సమర్పించు మోరియా స్వరం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనములు. నా కుమారుడు జాన్ విక్టర్ దైవ సందేశమును అందించేదరు కనుక శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందాలని కోరుతున్నాము. ప్రార్థన. పరిశుద్ధులను ప్రేమ కృప కనికరములు గల మా తండ్రి, మీ ఘనమైన నామను బట్టి మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో నా ప్రభువా, మోరియా స్వరం అనే కార్యక్రమం బట్టి మీకు వందనాలు నాయన. ఈ కార్యక్రమంలో పాటల ద్వారాను వాక్యము ద్వారాను మీ ఘనమైన నామకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా నా ప్రభు అనేకులలో ఆత్మీయ మేలు పొందుకొనగలిగినట్లుగా కృపను అనుగ్రహించుమని ఈ నా ప్రార్థన యేసయ్య నామమున పేరటి వేడుకుంటున్నామ్మా తండ్రి. ఆమేన్. చెల్లించెదను క్రీస్తేసునకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. చెల్లించెదను క్రీస్తేసునకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. విలువైన తన ప్రేమం సిలువలో చూపిన నా ప్రభువే. విలువైన తన ప్రేమం సిలువలో చూపిన నా ప్రభువే. చెల్లించెదను క్రీస్తేసునకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. పాపానియమం నన్ను బట్టి పాపిరాజు భయపెట్టన్. పాపానియమం నన్ను బట్టి పాపిరాజు భయపెట్టన్. విశ్వాసమైన నియమంబు విజయమిచ్చి విడిపించెన్. చెల్లించెదను క్రీస్తేసునకే కృతజ్ఞత స్తుతి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుని బిడ్డలారా, మరొకసారి మోరియా స్వరం ప్రేక్షకుల ముందుకు దేవుడు నన్ను తీసుకుని వచ్చినందుకు దేవుని నామానికి వందనాలు. మీరు చేస్తున్నటువంటి ఫోన్ కాల్స్, మీరు అడుగుతున్నటువంటి ప్రార్థనా అవసరతలు, వాటన్నిటినీ మేము గుర్తుపెట్టుకొని ప్రార్థిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించాలని, మీ ప్రార్థనా అవసరతలను తీర్చాలని మేము ఆశపడుతున్నాం. పోయినసారి చింత అనేటటువంటి మాట గురించి మనం మాట్లాడుకున్నాం. అనేకమైనటువంటి విషయాలు చింత గురించి మనం మాట్లాడుకున్నాం. మానవుని యొక్క చింత మానవుని యొక్క అవిశ్వాసంలో నుంచి వస్తుందన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని విషయాలు చింత గురించి మనం మాట్లాడుకొని ముందుకు వెళదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు తండ్రి, మీ పాదములకు వందనములు. చింత అనేటటువంటి మాట గురించి కొన్ని మాటలు ప్రభు మాట్లాడాలని ఆశపడుతుండగా మరొకసారి మీరు నన్ను మీ పరిశుద్ధాత్మ శక్తి చేత అభిషేకించి నీ బిడ్డల కొరకు నన్ను వాడుకునండి. నా ప్రార్థన ఆలకించడానికి స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు అనేక రకాలైనటువంటి విషయాల గురించి ఎప్పుడూ చింతపడుతూ ఉంటాడు. చింత లేని మానవులు సాధారణంగా లేరు. దేవుడు ప్రత్యేకంగా చెప్పిన మాట ఏమిటంటే,
కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు మీకు చింత ఉండదు. దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని చెప్పి వ్రాయబడింది. చింత ఉండడం ద్వారా మానవునికి చికాకు ఎక్కువ వస్తుంది. తాను అనుకున్నది నెరవేరకపోవడం వలన, తాను పెట్టుకున్న గమ్యాన్ని చేరకపోవడం వలన, తన యొక్క పని సరిగా నిర్వర్తించకపోయి తాను చేరవలసినటువంటి ఆ యొక్క గమ్యాన్ని కానీ తాను చేయవలసిన పని పూర్తి కాకపోయినా మానవుడికి తప్పకుండా చింత వస్తుంది, చింత ఉంటుంది. ఆ చింత ద్వారా మానవుడు చికాకు, కోపము, పరాకు, బాధ ఎక్కువై దైనందిన కార్యక్రమాలలో చాలా వేదన పడుతూ సక్రమంగా నిర్వర్తించలేనివాడుగా ఉంటాడు. భార్య దగ్గర, బిడ్డల దగ్గర, భర్త దగ్గర, బాస్ దగ్గర, మరి క్రిందవారి దగ్గర, మరి తోటివారి దగ్గర, సంఘంలో, సమాజంలో మానవుడికి చింత ఉన్నట్లయితే అతని యొక్క బాధ్యతలు వీరందరి దగ్గర కరెక్ట్గా నిర్వహించలేడు. చింతకు ప్రధాన కారణం దేవుని యొక్క భరోసా నా దగ్గర ఉంది, దేవుడు తప్పకుండా ఈ కార్యాన్ని నాకు చేస్తాడు. ప్రస్తుతానికి అది అగోచరంగా ఉంది, అదృశ్యంగా ఉంది. కొద్ది రోజులలో దేవుడు దాన్ని నాకు ముందుగా దృశ్యం చేస్తాడు, నాకు చూపిస్తాడు. నాకు అవసరమైన దానిని, నేను కోరిన దానిని, నేను చేరవలసిన దానిని దేవుడు నాకు త్వరలోనే నాకు చూపిస్తాడు అనేటటువంటి విశ్వాసం నీకు లేకపోతే నీకు నీవే కష్టపడాలని, నీకు నీవే శ్రమపడాలని, నీకు నీవే బాధపడాలని, నీ ఉపాయమే, నీ చదువే, నీ మెరిటే, నీ ప్రతిభే ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. ఇవన్నీ నేను చేయలేను, నేను ఒక్కడనే ఎలా చేయగలను అనేటటువంటి చింత నీకు ఎందుకుంటుందంటే దేవుని పట్ల నీకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అని బైబిల్లో రాయబడింది. దేవుడు మన గురించి చింతిస్తున్నాడట. అందువలన మన చింత ఆయన మీద వెయ్యాలి. మనం మన చింత మన మీదే ఉంచుకుంటాం, మనమే ఏదో చేయాలనుకుంటాం. నేను లేకపోతే ఈ కార్యం జరగదనుకుంటాం, నేను ఉండకపోతే అది అవ్వదనుకుంటాం, నా యాబ్సెన్స్ చాలా తీవ్రమైన నష్టం కలుగజేస్తుంది అని ఫీల్ అవుతూ ఉంటాం, చింత పడుతూ ఉంటాం. ఈ చింత దేనికి దారితీస్తుందంటే మన లోపల ఉన్నటువంటి మరి మానవత్వాన్ని కూడా మరిచిపోయి నిరాశ లోపలికి వెళ్ళిపోయి, నిరుత్సాహం లోపలికి వెళ్ళిపోయి డిప్రెషన్లోకి వెళ్ళడానికి దారితీస్తుంది చింత. చింతపడుతూనే ఉంటాం. అలాగా దేవుని బిడ్డలారా, నీవు చింతించి నీ ఎత్తు 3 ఎక్కువ చేసుకొనకపోవడమే కాదు, నీవే పని చేయలేవు, నీ ద్వారా ఏదీ కాదు. దేవుడే సమస్తాన్ని నీ ద్వారా జరిగిస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. నీ గమ్యాన్ని నువ్వు చేరుకునేటట్టు దేవుడు చేస్తాడు. స్పష్టంగా నీకు దేవుని పట్ల విశ్వాసం ఉండాలి, లోతైనటువంటి అవగాహన ఉండాలి. దేవుడు దీనిని చేసాడు అనేటటువంటి నమ్మకం ఉంచుకొని దేవుడిని స్తుతించాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకసారి ఒక క్రైస్తవ ఫ్యామిలీలో ఆ యజమానుడు త్రాగుతూ ఉండేవాడు. ఇంటిలో పిల్లలకు, భార్యకు వేదనగా, బాధగా ఉండేది. ఎప్పుడూ చింతతో ఉండేవారు, సంతోషంగా ఉండేవారు కాదు ఫ్యామిలీ అంతా. ముఖ్యంగా భార్య చాలాసార్లు ప్రార్థన చేసింది, చాలాసార్లు పాస్టర్ గారితో చెప్పింది. పాస్టర్ గారు ఆఖరిగా ఒక మంచి సలహా ఇచ్చారు. అమ్మా, మన దేవుడు గొప్పవాడు, నీ భర్తను స్వస్థపరుస్తాడు, త్రాగును మాన్పిస్తాడు, రక్షిస్తాడు. నీవు ఇక ప్రార్థన చేయడం మాని, ప్రభువా, నా భర్తను మీరు త్రాగుడు మాన్పించినందుకు మీకు వందనములు అని దేవునికి కృతజ్ఞత చెల్లించండి.
నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, మీ లోపల చింత పోవాలంటే మీరు దేవునికి స్తుతి చెల్లిస్తే, దేవుని పట్ల సరైనటువంటి అవగాహన, ఈ కార్యము దేవుడు తప్పకుండా నా భర్త విషయంలో చేస్తాడు అనే విశ్వాసం మీకుంటే చింత పోతుంది. చింత పోగానే మీరు ఆయన్ని స్తుతిస్తారు. ఇదే విషయాన్ని ఆ కుటుంబం వాళ్ళందరూ అర్థం చేసుకున్నారు. తల్లి పిల్లలు కలిపి నా భర్తను లేక మా నాన్నగారిని త్రాగుడు నుంచి మీరు మాన్పించినందుకు మీకు వందనములు అని దేవునికి స్తుతి చెల్లించడం మొదలుపెట్టారు. ప్రార్థించినంతకాలం ప్రార్థించారు, ప్రార్థించిన తర్వాత స్తుతించడం మొదలుపెట్టారు. ఎందుకో తెలుసా బిడ్డలారా? దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపనములో చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. ప్రార్థనకు విజ్ఞాపనకు కవరింగ్ కృతజ్ఞత పెట్టమన్నాడు. కృతజ్ఞతాపూర్వకం, కృతజ్ఞతను పూర్తిగా నింపి ఆ కృతజ్ఞతలో ప్రార్థనను విజ్ఞాపనను పెట్టి చేస్తే మీ చింత దేవుడు తీసేస్తాడని చెప్పాడు. కృతజ్ఞత లేకుండా ఏడుస్తూ కూర్చుంటాం దేవుని సన్నిధిలో. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత చెప్పాం. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాల గురించి ఆలోచించాం. నా జీవితాన్ని ఇంతవరకు దేవుడు ఏ విధంగా తీసుకొచ్చాడు, ఎంత మరి సహాయం చేశాడు, ఆపదలలో, రోగములలో, అపాయములలో, సంక్షోభములో, సమస్యలలో ఎంత చక్కగా దేవుడు నడిపించుకుంటూ ఇంతవరకు సక్సెస్ఫుల్గా దేవుడు నన్ను తీసుకొచ్చాడు అనే కృతజ్ఞత లేకుండా ఇంకా ఏదో చేయలేదని చెప్పి చింతపడుతూ 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 ఉంటావు. అందువలన నీకు చింత మిగులుతుంది కానీ నీకు సమాధానం మిగలదు. ఇప్పటికైనా మనం ఈ విషయం నేర్చుకుంటే మంచిది. దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా, అది మర్చిపోకూడదు. ఎప్పుడైతే ఆ రకంగా ఆ యొక్క తండ్రి గురించి లేక భర్త గురించి బిడ్డలు భార్య ప్రార్థన చేయడం మొదలుపెట్టారో, ఒకరోజు వీళ్ళు ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి విన్నపం చెప్పారో, ఒకరోజు అందరూ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటే ఆ తండ్రి వచ్చి అన్నాడట, క్రిస్మస్ వస్తుంది కదా, ఎటువంటి ప్రిపరేషన్స్ మీరు చేసుకుంటున్నారు అని అడిగాడట. ఎన్నడూ ఆ మాట వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి వస్తాను వాళ్ళు భావించలేదు. ఇదేంటి నాన్నగారు క్రిస్మస్ గురించి మాట్లాడుతున్నారు, ఎన్నడూ చర్చికి రాడు, ఎన్నడూ దేని గురించి మాట్లాడు. వెంటనే సంతోషించి, అవును డాడీ ఇలా చేయాలనుకుంటున్నాము, ఇలా చేయాలనుకుంటున్నాము అని చెప్పారట. మరుసటి రోజు డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ భోజనం చేస్తుంటే, భోజనం చేసేటప్పుడు అందరూ కూడా దేవుని గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళ నాన్నగారు కూడా మాట కలిపారట. అవును, దేవుడు మనకు ఆశ్చర్యకార్యాలు చాలా చేశాడు, దేవుని పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి అని తల్లి అంటుంటే అవును అన్నారట. ఇదేంటి అవును అంటున్నాడు, మన మాటతో ఏకీభవిస్తున్నాడేంటి, ఆధ్యాత్మిక విషయాలు కూడా మనతో చర్చిస్తున్నాడు ఏమిటి అని చెప్పి వాళ్ళు సంతోషపడ్డారట. సంతోషపడతా ఉంటే ఒకరోజు ఫ్యామిలీ ప్రేయర్ మరలా మరుసటి రోజు చేస్తూ ఉంటే ఫ్యామిలీ ప్రేయర్లకు వచ్చి కూర్చొని నేను బైబిల్ చదువుతానన్నాడట, నేను ప్రార్థన చేస్తానన్నాడట. ఆ తల్లి ఆ బిడ్డలు ఆనందంతో కళ్ళంట నీళ్లు ఆనంద బాష్పాలు వస్తూ ఉన్నాయి. తండ్రికి తెలియకుండా వీళ్ళు కృతజ్ఞత చెల్లిస్తున్నారు. చింతపడ్డం మాని దేవునికి కృతజ్ఞత చెల్లించడం మొదలుపెట్టారు, దేవునికి ప్రార్థించడం మొదలుపెట్టారు, దేవుని పట్ల అవగాహన చేయడం మార్చుకున్నారు. ఎప్పుడూ ప్రార్థనే, ఎప్పుడు ఏడుపే, ఎప్పుడు చింతే, ఎప్పుడు నిరుత్సాహమే, నా భర్త మారడు, మా తండ్రి మారడు అనేటటువంటి మనుషులు ఎప్పుడైతే కృతజ్ఞతాపూర్వకంగా మనవులు దేవునికి చెప్పడం మొదలుపెట్టారో తండ్రి పూర్తిగా మారిపోయాడు, రాగుడు మానేశాడు. ఒకరోజు నేను ఒక బైబిల్ కొనుక్కుంటాను అని బైబిల్ కొనుక్కున్నాడు, చర్చికి రావడం మొదలుపెట్టాడు, పాస్టర్ గారు ప్రసంగం ఆలకించాడు, పశ్చాత్తాపడ్డాడు, రక్షించబడ్డాడు, ఈరోజు విశ్వాసి అయ్యాడు. చాలా కాలం చింతతో గడిపారు, ఆ మనిషిలో ఏ మార్పు లేదు. కానీ దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమునందును ప్రార్థన విజ్ఞాపన ఈ రెండింటిని కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతలో పెట్టి ఎప్పుడైతే దేవునికి అర్పించారో దేవుడు కృతజ్ఞతను చూచేటటువంటి దేవుడు. స్తుతిలో శక్తి ఉంటుంది, కృతజ్ఞతలో ఆరాధనా భావం ఉంటుంది. చాలామంది ఆరాధిస్తారు కానీ కృతజ్ఞత భావన మనసులో ఉండదు.
నోటికి వచ్చింది, లేకపోతే కంటది పెట్టింది, లేకపోతే ఫార్మల్గా ఆరాధన చేసేస్తూ ఉంటారు. నీకు ఆ చింత ఎప్పుడైతే నువ్వు తీసివేసుకుంటావో, నీ చింత యావత్తు ఆయన మీద ఎప్పుడైతే వేస్తావో దేవుడు నేను దీవిస్తాడు. నీ చింత లేకుండా దేవుడు చేస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఇంకా చింత పడుతున్నారా? నాకు ఉంటాయి చింతలు. దేవుడు నాతో మాట్లాడినప్పుడు చింతతో ఉన్న నేను చింత పడవద్దు అనే ప్రసంగాన్ని ఏ విధంగా చేయగలను అని దేవుడిని నేను అడిగాను. వెంటనే దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో కృతజ్ఞతగా నేను ఆయన పాదాలు పట్టుకున్నాను. దేవుడు నా హృదయాన్ని చింత లేకుండా చేశాడు, ఆనందంతో నింపాడు. సంతోషంగా నేను ఈ ప్రసంగాన్ని మీకు చేస్తున్నాను. చింత లేకుండా ఈ ప్రసంగాన్ని చేసే భాగ్యం దేవుడు నాకు అనుగ్రహించాడు. ప్రియులారా, సమస్యలు మనకుంటాయండి, బాధలు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఫ్యామిలీ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, సంఘ సమస్యలు, సామాజిక సమస్యలు, ఇంకా ఇతర మరి బయట సమస్యలు, లోపల సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు ఉంటాయి. కానీ ఇన్ని ఉన్నాయి కదా అని చెప్పి చింతపడుతూ కూర్చుంటే ఏ సమస్య తీరదు. చింత లేకుండా మన చింత యావత్తు ఆయన మీద వేస్తే దేవుడు తప్పకుండా మనకు పరిష్కారాన్ని చూపిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. చింత ప్లేస్లో సంతోషాన్ని పెట్టి, ఆనందాన్ని పెట్టి మనల్ని బలపరుస్తూ ఉంటాడు. ఒక రక్షించబడిన విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి తన చిరిగిపోయిన చీర చూపించి, పాస్టర్ గారండి, పెండ్లయ్యి 13-14 సంవత్సరాలు అయింది పాస్టర్ గారు, మా ఆయన ఒక్క చీర కొనలేదండి నాకు అన్నదట. ఒక్క చీర కొనలేదా? చిరిగిపోయిన చీరేనండి నా బతుకంతాను అని చెప్తే పాస్టర్ గారు బాధపడి, అమ్మ మరి నువ్వు రక్షించబడ్డావా అని అడిగారట. రక్షించబడ్డానండి, బాప్తిసం కూడా తీసుకున్నానండి అని చెప్పిందట. మరి నీ భర్త మాట నువ్వు ఆలకిస్తావా? నీ భర్తకు లోబడి ఉంటావా నువ్వు అని అడిగారట. ఇదేంటి, నేను చింత గురించి మాట్లాడితే, నేను చింతతో చీర గురించి మాట్లాడితే భర్త గురించి మాట్లాడుతున్నాడు ఈ పాస్టర్ గారు అనుకున్నది ఆవిడ. అని ఆలకిస్తానండి, మరి అప్పుడప్పుడు నాకు కోపం వస్తుంది కదండి అన్నదట. ఇదేంటి నాకు కోపం వస్తుంది అంటుంది ఈవిడ. అమ్మ నీ భర్త రక్షించబడ్డా? నా భర్త రక్షించబడలేదండి, అతను అంతేనండి, అతను ఎప్పుడు గుడికి రాడండి అని చెప్పిందట. మరి రక్షించబడ్డాను అన్న నీవు రక్షణ లేని నీ భర్త విషయంలో మరి ఆయనకు విధేయత లేకపోతే నిన్ను బట్టి రక్షించబడవలసినటువంటి నీ భర్త మరి ఆయన ఎలా మారతాడమ్మా? మొదటి నువ్వు ఆయనకు విధేయతగా ఉండు, చీరలు అవే వస్తాయిలే, చీరల గురించి చింతపడకు, దేవునికి విధేయత చూపించు, నీ భర్తకు కూడా విధేయతగా ఉండు అని చెప్పాడు. ఇంకే ప్రసంగమో చేయలేదు ఆయన. 1 కిలోమీటర్ నడవాలి ఇంటికి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, అవును కదా, నేను రక్షించబడిన విశ్వాసిని, నాకే విధేయత లేకపోతే, నాకే భక్తి భయం లేకపోతే నా భర్త దగ్గర నుంచి అవన్నీ నేను ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయగలను? ఆయన నుంచి ఏ విధంగా అటువంటి వినయాన్ని, విధేయతను నేను ఎదురు చూడగలను? అది నేను చేస్తున్నానని చెప్పి కన్నీటితో ఇంటికి వెళ్ళి తన గుణాన్ని మార్చుకొని, తన అవిధేయతను మార్చుకొని ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి గేదెలు ఉన్నాయి. గేదెలు ఉంటే ఆయన ఎన్నో రకాలుగా చెప్పేవాడు. పెయ్యని విప్పండి, పాలు చేపాలి అంటే ఏ పని వినేది కాదు ఇవిడి. కష్టపడి అతను పొలంలోకి వెళ్ళి గేదెలను చూసుకొని, పొలాన్ని చూసుకుని ఇంటికి వస్తే వేడి నీళ్ళు కాచి కొన్ని పెట్టు అంటే పెట్టేది కాదు. కానీ ఆ రోజు ఎప్పుడైతే పాస్టర్ గారు ఆ మాట చెప్పారో, తన చింతంతా కూడా పూర్తిగా తీసివేసి చింత ప్లేస్లో విధేయత పెట్టుకొని ఇంటికి వెళ్ళగానే భర్త ఏ పని చెప్తే ఆ పని చేయడం మొదలుపెట్టింది. భర్త ఇంకా ఇది నా మాట వినదు అని చెప్పి అనుకున్న భర్త, అయ్యా పెయ్యిని విప్పమంటావా, గేదెని కడగమంటావా, పాలు పితుకుతావా, గిన్నెలు రెడీ చేయమంటావా పాలు తీయడానికి అని అడుగుతుంటే ఆ భర్త ఆశ్చర్యపడుతున్నాడు. ఇదేమిటి, చేయమన్నా చేసేది కాదు, ఇప్పుడు అవి చేయమంటావా, ఇవి చేయమంటావా అని అడుగుతుంది ఏమిటి అని చెప్పి అతను సంతోషపడ్డాడు. చెయ్యమన్నాడు. చేయమంటే ప్రతి పని చేస్తుంది, ప్రతిది తనకిష్టకరంగా చేస్తుంది, అది కూడా స్పీడ్గా చేస్తుంది, చెప్పిన వెంటనే పని చేస్తుంది. పాలు పితకడం పూర్తయిన తర్వాత, అయ్యా బాత్రూంలో మరి వేడి నీళ్ళు పెట్టాను, చల్ల నీళ్ళు పెట్టాను, నువ్వు వెళ్ళి స్నానం చేయి, నువ్వు స్నానం చేసేటప్పుడు నాకు ఒక మాట చెప్పు, నేను వస్తాను అని అన్నాను.
వేడి నీళ్ళు పెట్టి చల్లనీళ్ళు పెట్టావా? ఏంటి ఈ మార్పు అతనికి అర్థం కాలేదు. తీరా పని అయిన తర్వాత బాత్రూంలోకి వెళ్తే వేడి నీళ్ళు ఉన్నాయి, చల్ల నీళ్ళు ఉన్నాయి, తువ్వాలు ఉంది, అన్నీ తనకి కావాల్సినవన్నీ స్నానం చేసిన తర్వాత వేసుకోవాల్సిన వస్తువులన్నీ అక్కడ ఉన్నాయి. నేను స్నానానికి వెళుతున్నానని చెప్పాడు. వెంటనే బాత్రూంలోకి వెళ్ళింది, గబగబా నీళ్లు తోడింది, నీళ్లు వీపు మీద వేసి ఆ, సబ్బు పట్టుకొని వీపు రాస్తా ఉంది. ఎంతో ఆశ్చర్యపడిపోతున్నాడు ఆ భర్త. చక్కగా స్నానం చేయించింది. ఆ తర్వాత మరి అన్నం పెట్టేటప్పుడు తను మరి భర్తని పట్టించుకునేటటువంటి మనిషి కాదు. కానీ ఆ రోజు ఆమె అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ భర్తకిచ్చి అన్నం పెట్టి ఎదురుగుండా కూర్చొని కూర కావాలా లేకపోతే ఇంకేమన్నా కావాలా విసునకర పట్టుకొని అన్నం వేడిగా ఉంటే విసురుతూ ఉంది. ఈ పనులన్నీ చేస్తూ ఉంటే ఆ యొక్క భర్త ఆశ్చర్యపడిపోతూ ఇదేదో నటిస్తుందిలే, దీనికి ఏదో కావాలనుకుంటా అని అనుకున్నాడు అతను. కానీ ఒకరోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, నెల రోజులు అయిపోయింది, నెల దాటిపోయింది. ఏమీ కోరడం లేదు, కేవలం విధేయత చూపిస్తూ ఉంది. కన్నీటితో ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి చెప్తా ఉంది ప్రతి విషయాన్ని. ఎప్పుడైతే అలా చేస్తూ ఉందో ఒకరోజు భర్త ఒక నెల 2 నెలలు గడిచిన తర్వాత అతడు ఒక మాట చెప్పాడు. ఎందుకు ఇంత విధేయతగా ఉన్నావు నువ్వు? ఎందుకు నేను చెప్పిన పని వెంటనే చేస్తున్నావు? ఎందుకు నాకు ఇష్టకరంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు? ఏమైంది? ఇంతకుముందు అలా ఉండేదానివి కాదు కదా, చర్చికి ఇంతకుముందు వెళ్ళేదానివి, ఇప్పుడు వెళుతున్నావు, కానీ నీలో ఏంటి ఈ మార్పు అని ఆ భర్త అడిగాడు. అడగగానే ఆ భార్య అన్నది, అయ్యా నీది కాదు తప్పు, నాదే తప్పు. నాకు విధేయత లేదయ్యా, నాకు వినయం లేదు. కానీ దేవుడు నాతో మాట్లాడాడు, నీ భర్త దగ్గర నువ్వు సరైనటువంటి విధేయత కనపరచడం లేదు, చూపించటం లేదు అని మాట్లాడాడు. అందువలన ఎప్పుడు కూడా అది లేదు ఇది లేదని చింతతో బ్రతికేటటువంటి దాన్ని, బెంగతో ఉండేదాన్ని, ఎప్పుడు శుభ్రంగా ఉండేదాన్ని కాదు, శుభ్రమైన చీర కట్టుకునేదాన్ని కాదు, ఏ రకంగా ఉండేదాన్ని కాదు. అయ్యా నన్ను క్షమించయ్యా, ఎంతవరకు నేను నీ దగ్గర విధేయత చూపించలేదు, ఇప్పుడు నీ దేవుడి దగ్గర అన్నీ నేర్చుకున్నాను, నీ దగ్గర నేను విధేయతగా నేను ఉంటున్నాను, నాకేం పర్వాలేదయ్యా అని చెప్పినప్పుడు ఆ భర్త కన్నీటితో కళ్ళు తుడుచుకొని విజయవాడ వెళ్ళాడట. ఏదో పని నిమిత్తం విజయవాడ వెళ్ళాడు. విజయవాడ వెళ్ళి వచ్చేటప్పుడు అతడు మరి బ్యాగ్ నిండా వస్తువులు తీసుకొచ్చిన తర్వాత మరి ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఏం తెచ్చాడో ఆ బ్యాగ్ పట్టుకొని తెరిచి చూచి ఇది తేలేదు అది తేలేదు, ఎందుకు ఈ నష్టపోడివి ఆ నష్టపోడివి, ఈ రకంగా ప్రవర్తించేటప్పుడు ఎంత కష్టపడతాను, ఎన్ని గేజులు ఉన్నాయి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి, భార్యకి ఏం కావాలో తెలియదు, పిల్లలకి ఏం కావాలో తెలియదు అని చెప్పి గొడుక్కుంటూ ఉండేది ఈ మనిషి. కానీ ఆ రోజు భర్త ఇంటికి రాగానే భర్త బ్యాగ్ ఇంట్లో పెట్టిన తర్వాత భర్త బ్యాగ్ని అందుకొని ఇంట్లో పెట్టి వెంటనే పరిగెట్టుకుని వెళ్ళి కాఫీ లేకపోతే నిమ్మనీళ్ళు కానీ మంచినీళ్ళు కానీ ఇచ్చి అతనికి స్నానానికి నీళ్లు తోడి మళ్ళీ భోజనం పెట్టి, అయ్యా దూరం నుండి వచ్చావు, ఇవి ఎక్కడ తిన్నావో ఎక్కడ తినలేదో ఏమైందో మొత్తానికి తెలియదు, నువ్వు విశ్రాంతి తీసుకో, నువ్వు ఈ విధంగా ఉండు ఆ విధంగా ఉండు, ఆ గేదెల పని నేను చూసుకుంటానులే, ఈ రోజుకి నువ్వు క్షేమంగా ఉండు అని చెప్తా ఉంటే ఆ భర్త అన్నాడట, అమ్మాయి నేనేం తెచ్చానో చూచావా? ఆ బ్యాగ్ చూడచలేవయ్యా, తర్వాత చూసుకోవచ్చు, ముందు నువ్వు అన్నం తిను, ముందు నువ్వు కాఫీ తాగు, ముందు నువ్వు స్నానం చేయి అంటుందంట. లేదు నేనేం తెచ్చాను నువ్వు చూడు అన్నాడట. చదువు లేదు అతనికి, గోచి పెట్టుకుని స్నానం చేసేటటువంటి మనుష్యుడు. అందువలన ఆ రకంగా ఎప్పుడైతే అతడు బ్యాగ్ చూడమని చెప్తున్నాడో బ్యాగ్ నేను చూస్తానులే అని, లేదు నువ్వు చూడు నేను చెప్తున్నాను కదంటే వెంటనే వెళ్ళి బ్యాగ్ తీసి చూచింది. అందులో 6 చీరలు ఉన్నాయి, 6 రకాల 6 రంగుల చీరలు తీసుకొచ్చాడు. ఆ భార్య అంటుంది, ఎందుకయ్యా ఇవన్నీ తెచ్చావు? నీకే పెండ్లయింది 13 సంవత్సరాలైంది, నీకు ఒక్క చీరన్నా నేను కొన్నానా? నేను భార్యగా నేను అసలు నిన్ను ప్రేమించలేదు, నీకేమీ కొనలేదు, నీకేమీ ఇవ్వలేదు, ఈ చీరలు నీ కొరకే తీసుకొచ్చాను, నీ కొరకే నేను విజయవాడ వెళ్ళాను అని చెప్తే ఆ భార్య ఏడవడం మొదలుపెట్టింది. గబగబా వంటగదిలోనికి వెళ్ళి కన్నీటితో ప్రభుతో చెప్పింది, ప్రభువా ఎంతకాలం నా భర్తలో నుంచి నేను మానవత్వాన్ని చూడలేకపోయాను, ఆ తప్పు నాదే, ఈరోజు నా భర్తలో దైవత్వాన్ని చూస్తున్నాను, ఆ యొక్క ఘనత నీదే, నన్ను మార్చావు, నాకు చింత లేకుండా చేసావు తండ్రి, ఈరోజు నాకు ఏ చింత లేదు, ఏ బాధ లేదు, కృతజ్ఞతాపూర్వకంగా నా విన్నపాన్ని నీకు తెలియచేసినప్పుడు, నా చింతంతా నీ మీద పెట్టినప్పుడు
నువ్వు నాకు గొప్ప మేలు చేసావు తండ్రి అని చెప్పి దేవుని స్తుతించి ఇద్దరు కలిసి దేవుని సన్నిధికి వెళ్ళడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలారా, ఎప్పటికైనా చింత, నిరాశ, నిరుత్సాహం మాని కృతజ్ఞతగా దేవుడు నీకు ఏ మేళ్ళు ఎంతవరకు చేశాడో వాటన్నిటినీ కూడా బట్టి నా ప్రాణమా యెహోవాను సన్నతించమని దేవుని స్తుతించండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవు తండ్రి, ప్రేమగల నాయనా, ఈరోజు ప్రభువా చింత గురించిన వాక్యం మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ఎవరూ చింతపడకుండా మా చింత యావత్తు నీ మీద వేసి నీ నామాన్ని మహింపరచడానికి సహాయం చేయండి. ఎవరు ఏ అవసరతలో ఉన్నారో, ఎవరు ఏ దుఃఖంలో ఉన్నారో, ఎవరు ఏ చింతలో ఉన్నారో, ఎవరు ఏ నిరాశలో ఉన్నారో, ఎవరు ఏ నిరుత్సాహంలో ఉన్నారో, ఎవరు ఏ బాధలో కన్నీటిలో ఉన్నారో, వేదనలో కూలిపోతున్నారో వారందరినీ కనికరించండి. వారి చింత మోసిన దేవుడవు, వారికి సంతోషాన్ని కలిగించి ఆనందాన్ని కలిగించి మీ నామాన్ని మహింపరచుకోండి. నా ప్రార్థన మీరు ఆలకించడానికి స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దొంగ నుండి నన్ను బండపైకి లేవనెత్తెను. దొంగ నుండి నన్ను బండపైకి లేవనెత్తెను. మొండినైనా నన్ను గాచి మెండైన దీవెనలానే చెల్లించెదను. క్రీస్తేసునకే కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించెదను. క్రీస్తేసునకే కృతజ్ఞత, స్తుతి స్తోత్రం. విలువైన తన ప్రేమను సిలువలో చూపిన నా ప్రభువే. విలువైన తన ప్రేమను సిలువలో చూపిన నా ప్రభువే. చెల్లించెదను క్రీస్తేసునకే కృతజ్ఞత, స్తుతి స్తోత్రం. మోరియా స్వరం కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మిక దీవెనలు పొంది ఉన్నారని నమ్మి ప్రభువును స్తుతిస్తున్నాం. మీ అనుదిన కుటుంబ జీవితాల్లో ప్రభువుని ప్రేమించాలని, కీర్తించాలని, ధ్యానించాలని, స్తుతించాలని, ప్రార్థించాలని కోరుతూ ఉన్నాం. ప్రియులారా, ఈ కార్యక్రమంపై మీకేమన్నా సందేహాలు, ప్రార్థన అవసరతలు ఉన్న యెడల సంప్రదించవలసిన మా అడ్రస్ మోరియా చర్చ్, గణితి కాలనీ, వడ్లపూడి, విశాఖపట్నం 530046. మా యొక్క ఫోన్ నంబర్ 9701026509 9704108245. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.